గమనిక ఈ వీడియో బేసిక్ ఫోటోషాప్ తెలిసిన వారికి సులభంగా ఉంటుంది. తెలియని వారికి కాస్త కష్టంగా ఉంటుంది. కావున తెలియని వాళ్ళు బేసిక్స్ తెలుసుకొని చూడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో గైస్, టుడే మన టాపిక్ వచ్చేసి ఇలా ఉన్న కోకోనట్ని ఈ విధంగా మ్యానిపులేషన్ ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్కి సింక్ అయ్యేటట్టుగా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. మనం చేసేది కోకోనట్ మ్యానిపులేషన్ కాబట్టి కొద్దిగా గ్రీనరీగా కోకోనట్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. దీనికి ఫిల్టర్ అనేది అప్లై చేయాలి. గాజియన్ బ్లర్ అనేది ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో గాజియన్ బ్లర్ అయితే అప్లై చేసుకోండి. సబ్జెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోకుండా ఉండడానికి దీనికైతే బ్లర్ అనేది 55% అయితే అప్లై చేసుకుంటున్నాను. తర్వాత ఓకే చేసేయండి. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ పైకి కోకోనట్ అనేది తీసుకురండి. ట్రాన్స్ఫార్మ్ కోసం Ctrl+T అప్లై చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అలాగే కోకోనట్ బ్యాక్ సైడ్ అనేది వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేయడానికి టూల్ బార్లో ఉన్న ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ని అయితే క్లిక్ చేసి సెలెక్ట్ సబ్జెక్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత దీన్ని ఇన్వర్ట్ చేయాలి. ఇన్వర్ట్ చేయడం అంటే రివర్స్ సెలెక్షన్ చేయడం. దానికోసం Ctrl+Shift+I క్లిక్ చేయడం ద్వారా రివర్స్ సెలెక్షన్ అయితే అవుతుంది. కీబోర్డ్లో డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక సింగిల్ కాపీ అనేది తీసుకోండి. కాపీ చేయడానికి షార్ట్కట్ Ctrl+J. తర్వాత బాటంలో ఉన్న లేయర్ని అయితే ఆఫ్ చేసుకొని టాప్లో ఉన్న లేయర్కి బ్లాక్ అండ్ వైట్ అప్లై చేసుకుందాం. బ్లాక్ అండ్ వైట్ షార్ట్కట్ వచ్చేసి Ctrl+Shift+U లేదా అడ్జస్ట్మెంట్ లేయర్ మెనూ బార్లో ఉన్న అడ్జస్ట్మెంట్ లేయర్ ఓపెన్ చేసి అందులో డీసాచురేట్ అని ఉంటుంది. Ctrl+Shift+U దీన్ని క్లిక్ చేయడం ద్వారా డీసాచురేట్లు అయితే మార్చుకోవచ్చు. తర్వాత మన బ్లెండింగ్ మోడ్ అనేది స్క్రీన్లో పెట్టుకోవాలి. బ్లెండింగ్ మోడ్ కోసం లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ అనే ఉంటుంది. స్క్రీన్ అని క్లిక్ చేయడం ద్వారా బ్లెండింగ్ మోడ్ అనేది స్క్రీన్లోకి మారిపోతుంది. లెవెల్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం Ctrl+L క్లిక్ చేస్తే లెవెల్స్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఇమేజ్ అడ్జస్ట్మెంట్లో లెవెల్స్ అని ఉంటుంది. ఇలా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు నేను దీని లెవెల్స్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇలా లెఫ్ట్ సైడ్ దాన్ని తగ్గించి మిడిల్లో ఉన్నదాన్ని రైట్కి డ్రాగ్ చేసి రైట్ సైడ్లో ఉన్నదాన్ని అలానే ఉంచి ఓకే చేసేయండి. లేయర్ ప్యాలెట్ డౌన్కి వెళ్ళినట్టయితే కెమెరా టైప్ సింబల్లో ఒకటి ఉంటుంది. ఇది మాస్కింగ్ అనమాట. దీనికి అనేది మాస్క్ చేసుకోండి. మాస్కింగ్ కలర్ అనేది వైట్ కలర్ వచ్చింది కాబట్టి మన కలర్ ప్యాలెట్లో బ్లాక్ కలర్ టాప్లో ఉండాలి. తర్వాత బ్రష్ టూల్లో ఫస్ట్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకొని సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఇందులో హార్డ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు క్లిక్ చేసేటప్పుడు మాత్రం సాఫ్ట్ బ్రష్ వస్తుంది. తర్వాత మీరు హార్డ్ బ్రష్ని అనేది క్లిక్ చేసుకోండి. ఇలా మిడిల్కి అయితే కట్ చేసుకోండి. తర్వాత ఓకే చేసి మనకి బాటంలో ఉన్న లేయర్ని అయితే ఆన్ చేసుకొని ఏదైతే మాస్కింగ్ ఇచ్చామో దానికి కూడా అది అప్లై చేయండి. అది అప్లై చేయడం కోసం టాప్లో ఉన్న లేయర్ మాస్కింగ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ ప్రెస్ చేసి కిందకైతే డ్రాగ్ చేయండి. దాన్ని రివర్స్ చేయండి. మాస్కింగ్ అనేది రివర్స్ చేయాలి. మాస్కింగ్ అనేది రివర్స్ చేయడానికి Ctrl+I క్లిక్ చేయండి. మాస్కింగ్ అనేది రివర్స్ అయిపోతుంది. అలాగే మెయిన్ కోకోనట్ మాస్కింగ్ క్లిక్ చేసి ఈ టాప్లో ఉన్నదాన్ని అయితే అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మాస్కింగ్ అనేది బ్లాక్లో ఉంది కాబట్టి ఈ కలర్ ప్యాలెట్లో టాప్లో వచ్చేసి వైట్ కలర్ ఉండాలి. దీన్ని సైజ్ తగ్గించుకొని ఇలా ఈ కాండం కనిపించేటట్టుగా అరేంజ్ చేసుకోండి. కోకోనట్ పల్ప్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఈ డాక్యుమెంట్లోకి అయితే తీసుకురండి. ఇమేజెస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే బ్యాక్గ్రౌండ్ పైన తీసుకొచ్చి దీన్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ అయితే ఉంది. వైట్ కలర్ అయితే డిలీట్ చేసుకోవాలి. దానికోసం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అయితే తీసుకొని ఇందులో సెలెక్ట్ సబ్జెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ లాంగ్ పల్ప్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఇందులో లాసో టూల్ అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది. లేదంటే రెక్టాంగిల్ టూల్ అయినా పర్వాలేదు. ఇలా మీకు సబ్జెక్ట్ వరకు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఓన్లీ ఈ పల్ప్తో పాటు
మొత్తం ఇలా సెలెక్ట్ అవుతుంది. తర్వాత దీన్ని రివర్స్ చేసేయండి. కంట్రోల్-షిఫ్ట్-ఐ అంటే ఇన్వర్స్. కంట్రోల్-షిఫ్ట్-ఐ ఇన్వర్స్ చేసి ఆ ఎక్స్ట్రా లేయర్‌ని అయితే డిలీట్ చేసేయండి. నెక్స్ట్ మిడిల్‌లో మౌస్ రైట్ క్లిక్ చేసినట్టయితే డిస్ట్రాయ్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. డిస్ట్రాయ్ ఆప్షన్‌తో మీరు టాప్ నుంచి ఇలా డౌన్ చేసుకోండి కోకోనట్ పల్ప్‌నైతే. ఇలా చేసుకున్న తర్వాత ఈ లేయర్‌ని అనేది బాటమ్‌కి అయితే తీసుకురండి. తర్వాత బాటమ్ తీసుకొచ్చి పల్పున్న లేయర్‌ని కంట్రోల్-టీ చేసుకొని మళ్ళీ టాప్‌కి కొద్దిగా తీసుకొచ్చి తర్వాత దీనిపైన రైట్ క్లిక్ చేసినట్టయితే వ్రాప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. వ్రాప్ ద్వారా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి దాన్ని. ఇలా కరెక్ట్‌గా వచ్చినంత వరకు అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఎంటర్ ఇచ్చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కోకోనట్ బ్యాక్ సైడ్ అనేది కూడా మనకి కోకోనట్ పల్ప్ అయితే యాడ్ అయ్యి ఉంది. కాబట్టి దీన్నైతే అరేంజ్ చేసుకోండి. అరేంజ్ టూల్‌లోకెళ్ళి నార్మల్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఫ్లో అనేది కొద్దిగా తగ్గించుకోండి. తగ్గించుకొని ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫిషెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫిషెస్‌నైతే నేను ఇందులోకైతే డ్రాగ్ చేసుకుంటున్నా. కంట్రోల్-టీ అప్లై చేసి ఒక ఫిష్ అనేది లోపల ఉండేటట్టుగా చేసుకొని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని అయితే యాడ్ చేయాలి. వాటర్ పీఎన్‌జీని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పీఎన్‌జీని అయితే నేను కాపీ చేసుకొని ఇందులోకైతే డ్రాగ్ చేసుకుంటున్నాను. వాటర్‌ని అయితే ఇలా డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఈ లేయర్‌ని అనేది పల్ప్ కన్నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేటట్టు చూసుకోండి. దీని బ్లెండింగ్ మోడ్ అనేది స్క్రీన్‌లో పెట్టుకోండి. మళ్ళీ కంట్రోల్-టీ అప్లై చేసి టాప్‌లో అయితే సెట్ చేసుకుంటున్నా. ఇలా అయితే ఓకే చేసుకోండి. తర్వాత దీనికి షాడో అనేది అప్లై చేసుకోవాలి. దానికి ఒక లేయర్ అయితే తీసుకోండి. కంట్రోల్-షిఫ్ట్-ఎన్ అంటే న్యూ లేయర్. లేదా మీకు ఇక్కడ లేయర్ ప్యాలెట్‌లో ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఒక లేయర్ అయితే వస్తుంది. తర్వాత బ్రష్ టూల్ అయితే తీసుకొని బ్రష్ సైజ్‌ని అయితే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని టాప్‌లో బ్లాక్ ఉండేటట్టు చూసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేయండి. హార్డ్ బ్రష్‌లో ఉంది. సాఫ్ట్ బ్రష్‌లోకి అయితే మార్చుకోండి. సాఫ్ట్ బ్రష్ మార్చుకొని ఫ్లో అయితే ఫుల్‌గా పెట్టుకొని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తున్నాను. తర్వాత కంట్రోల్-టీ అప్లై చేసి సైజ్ అనేది తగ్గించుకొని డిస్ట్రాయ్ పైన క్లిక్ చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అలా కొద్దిగా ఒపాసిటీ అయితే తగ్గించుకొని ఈ విధంగా షాడోని అయితే యాడ్ చేసుకోండి. అంతే గైస్, ఈ వీడియోకి ఇలా ఉన్న మన కోకోనట్ని అయితే మనం ఈ విధంగా మల్టిప్లై చేసి ఎడిట్ చేసాం. వీడియో నచ్చినట్టుగైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చని వాళ్ళైతే ఏం నచ్చలేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ని అయితే రిపీట్ చేయకుండా చూసుకుంటాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.